రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కొమరబండ గ్రామంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిగింది. కొమరబండ గ్రామంలో శ్రీ బుగ్గరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు కోటి దీపోత్సవం వేద పండితులు శ్రీ రాజరాజేశ్వర శర్మ గారి పర్యవేక్షణలో ఘనంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు పాల్గొనగా చాలా ఘనంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో శ్రీనివాసులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి పిల్లలకు అర్థం కావాలంటే బార్ కోడ్ పంపిస్తున్నాం. అర్థం తెలుసు కదా, సూపర్ మార్కెట్లో చిన్న గీతలు ఉంటాయి, దానికి లైట్ చూపిస్తే బిల్లు వచ్చేస్తుంది. నువ్వు అడగక్కర్లా, వాడు చెప్పక్కర్లా. ఇక్కడ కూడా మన దేవుడు ఎప్పుడో పెట్టాడు బార్ కోడ్. ఉన్నాయా లేవా గీతలు? చిన్నప్పుడు ఆడుకుంటాం, అమ్మో పెళ్లి గీత ధనాస్తారండి, చేయితోట, కాలుతోట, తలతోట, కడుపుతోట. దేవుని మీద ఒట్టు లేకపోతే కాదలు వస్తుంది. ఇక్కడనే మైకు పట్టుకొని గోడ ఇరగొట్టుకొని బయటికి ఉరికొస్తుంది. సమంత మీ పేస్టులో ఉప్పు ఉందా? టీవీలో మీ పేస్టులో బొగ్గు ఉందా? మీ పేస్టులో మన్ను ఉందా? మసన కాడు కొడతా. మేము 110 ఏళ్ళ క్రితం మంచిగా ఇటుకప్పొడి తోడు తోమితే అప్పుడు వద్దన్నావు, మళ్ళీ ఇప్పుడు అదే ఇటుకప్పొడి తోటి పేస్టు. మేము వేప పుల్ల తోడు తోమితే వద్దంటావు, మళ్ళీ ఇప్పుడు అదే పేస్ట్లో వేప పుల్ల పెడతావు. గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎట్లా మాయ చేసిరు విదేశాల వాళ్ళంటే మనతోటే మరిపించి దాన్ని మానబెట్టి మీ అందరికీ అందుతుంది. ఓం అందరూ చెప్పండి మాంగళ్యం. గట్టిగా చెప్పండి. పెళ్లి భోజనాలు గట్టిగా చేపించడం. ఇప్పుడే మెనూ కూడా తెలుసుకున్నా, చెప్తే బాగుండదు, మళ్ళీ నోరు ఉడుతుంది, ఊరిళ్ళు వస్తాయని చెప్తలేను నేను. అందరు గట్టిగా తినాలి. మనిషి నాకు తిని కావాలని మాంగళ్యం లోకరక్షణ హేతునా కంఠే వర్ణామి శుభగే త్రైలోక్యం మంగళం కురు మాంగళ్య ధారణమో తస్సవో. కొమరంబండ బుగ్గరామలింగేశ్వరాయ నమః. మన కుమరంబండలో వెలిసినటువంటి కొమరంబండ రామలింగేశ్వర స్వామి ఎంతో అద్వితీయమైనటువంటి మహత్యం కలిగినటువంటి క్షేత్రం ఇది. పూర్వము రామయ్య అనేటువంటి మహాభక్తుడు ఇక్కడ పూజారి అర్చకత్వం చేస్తూ ఉండేవాడు. ఎక్కడైతే మన స్వామివారు ఉన్నారో ఎదురుగా ఉన్న ఆమ్ర వృక్షము అంటే మామిడి వృక్షం దగ్గర తన తలని తెగనరికితే తన ప్రాణం పోయినా తల వచ్చి స్వామివారి ముందు పడడం, కింది శరీరం అంతా అక్కడే ఎక్కడైతే అగ్నిగుండాలు చేస్తామో మనం జాతరప్పుడు అక్కడ ఆయన శరీరం పడడం. ఇదే ఉగాది వచ్చే ముందొచ్చిన అమావాస్య రోజు జరగడం. ఎక్కడ తలబడిందో అక్కడ బుగ్గ ఉద్భవించి గంగమ్మ ఉద్భవించి బుగ్గలాగా ఆ యొక్క గంగమ్మ రావడం. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి బుగ్గరామలింగేశ్వర స్వామి అని ఇప్పటికీ అదే రోజులలో ఉత్సవాలు